హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీ అండి. క్రిస్పీ టేస్టీ స్నాక్ రెసిపీ అండి. 2 ఉల్లిపాయలు ఉంటే చాలు, మనకి స్నాక్ రెడీ అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏంటంటే ఉల్లిపాయ వడ అండి. ఉల్లిపాయలతో ఇలా పకోడీ చూసుంటారు కానీ వడ చూసుండరు కదండి. ఒకసారి ఇలా ఉల్లిపాయలతో వడ చేసి చూడండి, రుచి అదిరిపోతుంది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అలాగే స్నాక్ కూడా చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న సైజు అయితే 4 ఉల్లిపాయలు సరిపోతాయండి. నేను పెద్ద సైజువి 2 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 3 పచ్చిమిర్చి నేను సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా ఇలా ముక్కలుగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి దీన్ని బాగా కలపాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా పిసుకుతూ కలిపితే ఉల్లిపాయల్లోంచి మనకి వాటర్ వస్తుందండి బయటికి. తర్వాత మనకు ఉల్లిపాయలు కూడా విడివిడిగా వస్తాయండి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా అవుతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పావుగంట సేపు అలా వదిలేయాలండి. అప్పుడు అందులోంచి వాటర్ బయటకు వస్తుందండి. ఈలోపు నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఉల్లిపాయ వడ ఎలా తయారు చేయాలో చూద్దాము. పావుగంట తర్వాత మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయల నుంచి ఇలా వాటర్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. మీరు కావాలంటే ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి, సన్నగా తరిగి. తర్వాత పసుపు తగినంత వేసుకోవాలండి. కారం తగినంత వేసుకోవాలి. ఉప్పు మనం ముందుగానే ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదా, అందుకే ఇంకా వేయలేదు. 2 ఉల్లిపాయలకి నేను ఇక్కడ 1/2 కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి కూడా తీసుకున్నాను. 2 సమానంగా తీసుకున్నానండి. ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవచ్చు. శనగపిండి, బియ్యం పిండి వేసాక బాగా కలుపుకోవాలండి. మళ్ళీ దీన్ని పిసుకుతూ కలిపితే మనకి ఆ ఉల్లిపాయల్లో వాటర్ ఉంది కదండి, ఆ వాటర్తోని పిండి బాగా కలిసిపోతుంది. ఒకవేళ మీకు ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఉంటే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి. అంటే జస్ట్ అలా వాటర్ తడిపినట్టు వేయాలి, ఎక్కువ వేయకూడదండి. 2 స్పూన్స్కి మించి వేయకూడదు. నాకైతే ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటరే సరిపోయిందండి. ఇలా ముద్దగా వచ్చేసింది. ఒకవేళ మీకు పొడి పొడిగా ఉంటే లైట్గా వాటర్ జల్లుకొని కలుపుకోవడమే. ఇక నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసాను. ఆయిల్ రాసి పక్కన పెట్టాలండి. అలాగే చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసాను. రాసి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని దీన్ని బాల్స్లా తయారు చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక దాన్ని మనం ఇలా వడలాగా వత్తుకోవాలండి. చేతితో ఇలా వడలా చేసుకోవాలి. మరి లావుగా చేయకూడదండి, మరి సన్నంగా చేయకూడదు. మీడియం సైజులో ఒత్తుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వడలు తయారవుతాయండి. ఫ్రై అయినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నానండి. మీరు కావాలంటే చేతికి నూనె రాసుకోవచ్చు, పిండి అంటుకోకుండా ఉంటుందండి చేతికి నూనె రాసుకుంటే. అలా నూనె రాసుకొని కొంచెం పిండి తీసుకుని బాల్లా తయారు చేసి ఇలా వడలా వత్తుకోవాలి. ఇలా వడలా వత్తుకున్నాక మీడియం సైజులో చేసుకుని దాన్ని కూడా మనం నూనె రాసి పెట్టుకున్న ప్లేట్ మీద పెట్టుకోవాలండి. ఇలాగే మనం అన్ని వడలు కూడా తయారు చేసుకోవాలి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు కాలం చల్లగా ఉంది కదా, వర్షాలు పడుతున్నాయి కదండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ టైం స్నాక్ చేసి పెట్టండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఇది ఒకసారి టేస్ట్ చేస్తూ 1కి 2 ఎక్స్ట్రా తింటారండి, అంత బాగుంటుంది. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి దీని టేస్ట్. ఇప్పుడు ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం
చిన్నగా పిండి వేసి టెస్ట్ చేశానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. కరెక్ట్‌గా హీట్ అయితే మనకి బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తయారు చేసుకున్న వడలన్నీ కూడా ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే సరిగ్గా ఉడకదు. తొందరగా కలర్ వచ్చేస్తుందండి. సిమ్‌లో పెడితే మనకి ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా 2 సైడ్స్‌కి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇందులో మనం బియ్యం పిండి వేసాం కదండీ! ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి. అలాగే పైన క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ వేసి పెట్టుకున్నాను. వీటిని ఇలా 2 సైడ్స్‌కి అన్ని సైడ్స్‌కి తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి పైనున్న నురగంతా పోవాలి. అప్పుడు మనకి బాగా కుక్ అయిపోయినట్టు, అలాగే మంచి కలర్ వస్తే ఫ్రై అయిపోయినట్టండి. ఉల్లిపాయ వడ చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. నేను ఇక్కడ మిగిలిన పిండిని కూడా ఇలా వడలాగా వత్తేసి ప్లేట్‌లో వేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలండి. టిష్యూ ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా టిష్యూ ప్లేట్‌లోకి తీసుకోవాలండి. మనకి చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా ఉల్లిపాయ వడ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక వాయి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను రెండో వాయి వేస్తున్నాను. సేమ్ అలాగే ఉల్లిపాయ వడలు వత్తుకొని ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలండి. అన్ని సైడ్స్‌కి తిప్పుకుంటూ పైనున్న నురగంతా పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పకోడీ ఇష్టపడని వాళ్ళకి ఇలా ఉల్లిపాయ వడ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉల్లిపాయలతో పకోడీ కాకుండా ఒకసారి ఇలా వడ ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఫ్రై అయిపోయాక చూపిస్తానండి మీకు. ఇప్పుడు రెండో వాయి కూడా మనకి ఫ్రై అయిపోయింది. ఇలా 2 సైడ్స్ మంచి కలర్ రావాలండి. రెండో వాయి కూడా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనం వీటిని కూడా టిష్యూ ప్లేట్‌లోకి తీసుకుందాము. ఉల్లిపాయ వడలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. మనకి వేడివేడిగా ఉల్లిపాయ వడ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా వేడివేడిగా క్రిస్పీ అండ్ టేస్టీ ఉల్లిపాయ వడ రెడీ అయిపోయింది. దీన్ని టమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే ఇంక పిల్లలు సూపర్‌గా ఎంజాయ్ చేస్తారండి. మీకు మధ్యలోకి ఇలా విరిపి చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా ఉందండి. లోపల కూడా పిండి బాగా ఉడికిపోయింది. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను టమాటో సాస్‌తో సర్వ్ చేస్తున్నానండి. ప్లెయిన్‌గా తినొచ్చు. టమాటో సాస్‌తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేశానండి. సూపర్‌గా ఉంది. చాలా బాగుంది. అంతేనండి, వేడివేడిగా క్రిస్పీ ఉల్లిపాయ వడ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.